మనోజ్‌కి, ప్రభావతికి గట్టిగా బుద్ధి చెప్పాలి అంటే అదొక బాలుకే సాధ్యం. ఈ మనోజ్ ఏమో పెళ్లి పేరుతో డబ్బులు కూడా ఎగ్గొట్టేసి షర్టుల మీద షర్టులు మార్చి తెగ తిరిగేస్తూ ఉంటాడు రోడ్ల మీద చక్కర్లు కొడుతూ. ఇక బాలు అది చూసి బాగా కోపమైపోతాడు. చెల్లి పెళ్లి కోసం నేను 40,00,000 అడిగితే వీడు మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నాడే ఇప్పుడు డబ్బుల గురించి ఏం మాట్లాడకుండా అంటూ మనోజ్‌ని బాగా కొడుతూ ఉంటాడు. షర్ట్ ఇప్పురా ముందు నువ్వు బన్నీలతో తిరుగు రోడ్ల మీద అన్నట్టు. మీనా అది చూసి భయపడిపోయి ప్రభావతిని అలాగే సత్యాన్ని అరిచేస్తుంది. అత్తయ్య, మామయ్య రండి ఒకసారి అని. ఎందుకంటే వాళ్ళిద్దరిని విడదీయలేదు కదా కొట్టుకుంటూ ఉన్నారని. ఇక ఏంట్రా అమాయకుడిని పట్టుకొని నీ దౌర్జన్యం అసలు, అమాయకుడికి ఏదో పెళ్ళవుతుంది అని సంతోషించేది లేకుండా ఇలా చేస్తున్నావేంటి అంటూ ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు చైన్ విడిపించడం కోసం కారు ఫైనాన్స్ తీసుకున్నాడు కదా బాలు. ఇక ఆ ఫైనాన్స్ కట్టకపోతే కార్ తీసేసుకుంటాడని రాత్రింబవళ్ళు కష్టపడి ఆ కారు కోసం కిరాయిల కోసం తిరుగుతూ ఉంటాడు. మీనా టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా అన్నా కూడా ఎందుకమ్మా నీ గయ్యాలి గంప నోటికి రాలేకనే ఆ చైన్ విడిపించడానికి ఇంకా ఇంతకనే నాకు దారి దొరకలేదు అంటూ ఉంటే, అంటే ఏంటి నేను అంతగా టార్చర్ పెట్టాను ఆ చైన్ గురించి అని మీనా అంటూ ఉంటే, ఇక వాళ్ళిద్దరు గొడవపడడం చూసిన ఈ ప్రభావతి వీళ్ళిద్దరు ఎప్పుడు ఉప్పు నిప్పుల్లా ఉన్నారు, వీరిద్దరు భార్యాభర్తలు అంటే ఎవరు నమ్ముతారు. అదే మనోజు రోహిణి చూడండి వాళ్ళిద్దరి జంట ఎంత అన్యోన్యంగా ఉందో అలా ఉండాలి భార్యాభర్తలు అంటే. వీళ్ళని చూస్తే నాకేమనిపిస్తుంది, నా నోటితో నేను చెప్పలేను అంటూ ఎటకారంగా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్తుంది. మీనా ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది.